2024 ఇండియన్ బాక్సాఫీస్కు ఒక తీపి జ్ఞాపకంలా మారిపోయింది. ఈ ఏడాది క్రేజీ సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడింది. అంతేకాక భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ ఇండస్ట్రీ పూర్తిగా డామినేట్ చేసింది. మరి అలా డామినేట్ చేసిన సినిమాలేంటి? ఏ సినిమా ఎంత మేర కలెక్షన్స్ను సాధించింది? ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ చిత్రంపై మొదట్లో తక్కువ అంచనాలే ఉన్న టీజర్, ట్రైలర్ రిలీజ్తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొన్నా కూడా ఫైనల్గా రేసులో హనుమాన్ సంచలన విజయం సాధించి 350 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. హనుమాన్ చిత్రంకు సౌత్ కన్నా నార్త్లో డిమాండ్ బాగా వచ్చింది. ఆ తర్వాత హృతిక్ రోషన్, దీపికా పదుకునే లీడ్ రోల్స్లో వచ్చిన ఫైటర్ మూవీ టాక్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ పరంగా మాత్రం 344 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన చిత్రాల్లో కల్కి చిత్రం ప్రధానంగా నిలుస్తోంది. జూన్ వరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జోరు పెద్దగా లేకపోవడం కల్కి సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటుకున్న కల్కి లాంగ్ రన్లో 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఇక ఆగస్టులో భారీ సినిమాల నడుమ బాలీవుడ్లో రిలీజైన స్త్రీ 2 కూడా మంచి రికార్డును అందుకుంది. కేవలం హిందీ మార్కెట్లోనే రిలీజైన ఈ చిత్రం 800 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తాజాగా ది గోట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టేకింగ్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కథ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ చిత్రం కూడా టాక్తో సంబంధం లేకుండా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఇక 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. సెప్టెంబర్ ఎండింగ్లో రిలీజైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్గా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్లో వచ్చిన అమరన్ చిత్రం కూడా మంచి టాక్ను సొంతం చేసుకుని 328 కోట్ల కలెక్షన్స్ను అందుకుంది. ఇక బాలీవుడ్లో ఒకే రోజు విడుదలైన భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు రెండూ కూడా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి బాలీవుడ్కు మంచి బూస్టప్ను అందించాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా వైడ్గా రికార్డు కలెక్షన్స్ను సాధించింది. బాలీవుడ్లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ ఒక టాలీవుడ్ చిత్రం బ్రేక్ చేయడంతో పాటు 2000 కోట్ల దిశగా ఈ చిత్రం పరుగులు పెడుతోంది. పైగా ఈ చిత్ర కలెక్షన్స్ను ఇప్పట్లో అందుకోవడం కష్టమే అనే టాక్ కూడా చాలా బలంగా వినిపిస్తోంది.